మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి శనిలో కొన్ని పనులు నిదానంగా ఉంటాయి. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. గడిచిన కొన్ని నెలల కంటే వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా కుదుటపడుతుంది. వ్యాపారాలు బాగుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏదైతే మీరు కోరుకున్న పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది వారం నెరవేరే విధంగా ఉంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. భాగస్వామితోటి కలిసి పని చేయాలా లేదంటే ఓన్గా బిజినెస్ చేసుకోవాలా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఏదైనా సరే మీకు భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో వీరికి అందుతుంది. రియల్ ఎస్టేట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకునే వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇక నుంచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ పిఆర్ కావచ్చు, H1B ఏదైతే క్వరీస్ ఉన్నాయో అవి కంప్లీట్ అవ్వడం, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తుంది. చక్కగా వచ్చిన అవకాశాన్ని శుభ్రంగా ప్రయత్నాలు చేసుకోండి. వెళ్దామా వద్దా అనే మీమాంసలో ఉంటుంటారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మన ధర్మం. తర్వాత వెళ్దాం, తర్వాత చూసుకుందాం అంటే అవి మళ్ళీ వచ్చిన అవకాశాలు మళ్ళీ రావు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో నిలిచబడి ఉన్నారు. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితోటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అవి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి సంబంధం కుదరడం అటువంటివి జరుగుతుంటాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఉదయం సాయంత్రం నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం ఈ కార్తీక మాసంలో. అదేవిధంగా స్వామివారి అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతో కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.